హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ కోటే. ఇక్కడ ఈరోజు ఇవన్నీ కూడా డాక్టర్ సనాలి గారు మనకు ఆదోని నుంచి పంపించారు. ఇవి ఎలా చేశానో చూపిస్తాను. అన్ని బ్లౌజెస్ అండి. సో ఇది ఒకటి వచ్చేసి బ్యాక్ ఇలా బోట్ నెక్ ఇచ్చేసి కింద ఇలా డ్రాప్ ఇచ్చాను. ఇక్కడైతే డోరీస్ ఇచ్చాను, కానీ కింద హుక్ కూడా ఇచ్చాను సేఫ్టీ కోసము. ఈ హుక్ పెట్టుకొని డోరీస్ పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ ఫ్రంట్ నార్మల్గా బోట్ నెక్. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి ఇలా ఇచ్చానండి స్కాలపింగ్లో. అండ్ హ్యాండ్స్ కూడా ఇలా స్కాలపింగ్లో ఇచ్చాను, ఎల్బో హ్యాండ్స్ స్కాలపింగ్. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ చూడండి ఇలా ఉంటుంది. ఇది బ్యాక్ అంతా కూడా ఇక్కడ నుంచి వస్తుంది పీసు. షోల్డర్ పైన ఏమి స్టిచ్ ఉండదు. ఈ షోల్డర్ పైన స్టిచ్ ఉండకుండా బ్యాక్ నుంచి వచ్చేసి ఫ్రంట్ ఇక్కడి వరకు వస్తుంది కట్. ఇది బార్డర్ను మనము కట్ చేసి ఇలా ఫిక్స్ చేస్తాను. ఇది హ్యాండ్స్. సో ఫ్రంట్ నెక్ అయితే షేప్ ఇలా వస్తుందండి. ఇది కూడా అంతే. బ్యాక్ వచ్చేసి కంప్లీట్గా హై నెక్ కాలర్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా ఆల్టర్ నెక్ అండి, బ్రాడ్గా విజన్ ఉంటుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి శారీ అండి, మంచి రస్ట్ కలర్ శారీ. దీనికి వచ్చేసి మనం ఇలా చేస్తాం. స్లీవ్స్కు నెట్టెడ్ హ్యాండ్స్ ఇలా ఇచ్చాను. ఇది నెట్టెడ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఇచ్చాను. అండ్ ఇది ఒకటి వచ్చేసి బ్లాక్ బ్లౌజు. దీనికి బ్యాగ్ కూడా అంతా నెట్తోనే ఇక్కడ వర్క్ ఇచ్చాను. ఈ స్లీవ్స్ కూడా వర్క్, ఈ షోల్డర్ పైన కూడా కొద్దిగా వర్క్. సో ఇదొక బ్లాక్ బ్లౌజ్. అండ్ దెన్ ఇది చూడండి, ఇది చూస్తే మనకు బ్యాక్ వచ్చేసి ఇలా ఈ శారీ కలర్ థ్రెడ్ సిల్వరు మ్యాచ్ అయ్యేటట్లుగా మనము జస్ట్ షోల్డర్ మీద ఈ విధంగా క్రీపర్స్ లిప్స్ వచ్చాయి. ఫ్రంట్ నెక్ కూడా ఇలాగే ఉంటుంది. సో ఇవన్నీ కూడా డాక్టర్ సనాలి గారికి నచ్చుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.